ఎస్ఎన్ఎస్ ఛానల్. ఈ ఛానల్లో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్రిక్స్ చూద్దాం. యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇండెక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్సెంటేజ్, సెకండ్ రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, ఏజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్స్ అండ్ స్ట్రీమ్, పార్ట్నర్షిప్, టైప్స్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ టోటల్ టాపిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇది మనకి ఎగ్జామ్లో 5 మార్క్స్కి ఉంటుంది. ఇందులో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ పర్సెంటేజెస్ని చూద్దాం. పర్సెంటేజెస్ మన డైలీ లైఫ్లో పర్సెంటేజ్ ఎలా యూజ్ అవుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు మీకు ఎస్ఎస్సి పర్సెంటేజ్ కానీ ఇంటర్ పర్సెంటేజ్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? ఇప్పుడు మనకు ఎస్ఎస్సి టోటల్ మార్క్స్ ఎంత అండి? 600. మీకు 480 వచ్చినాయి అనుకోండి. మీ పర్సెంటేజ్ ఎంత అంటే మీరు 480 అని చెప్పకూడదు. మీ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 480. ఓవరాల్గా ఎంత అండి? 600 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 680 అంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎస్ఎస్సిలో 80% వచ్చినట్టు. అదే మీరు ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నప్పుడు కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఫ్లాట్ 10% డిస్కౌంట్, ఫ్లాట్ 20% డిస్కౌంట్ అంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 400 రూపీస్ అనుకుందాం. మీకు డిస్కౌంట్ 20% అంటే ఫ్లాట్ 20% ఆఫ్ అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుందండి? అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 400లో మనం 20% క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఎంత? 80. అంటే ఈ 80 రూపీస్ అనేది మనకు ఆఫ్ అన్నమాట. అంటే ఈ టోటల్ కాస్ట్లో నుంచి 80 రూపీస్ తీసేస్తే ఎంత అండి? 320. అంటే ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంత? 320 రూపీస్. ఇది మనం నార్మల్గా చేసే అప్రోచ్ అనమాట. ఇలా చేయకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా చేయాలి. అది ఎలా? దీనికంటే ముందు మనం కొన్ని బేసిక్ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. 1 అంటే 100%. 50% అంటే ఎంత? 1/2. 75% అంటే 3/4. 25% అంటే 1/4. 20% అంటే 1/5. 1/6 అంటే 16 2/3. దట్ మీన్స్ 16.66%. 1/7 అంటే 14 2/7. దట్ మీన్స్ 14.28%. 1/8 అంటే 12.5. దట్ మీన్స్ 12.5%. 1/9 11 1/9. that means 11.11%. 1/10 అంటే 10%. ఈ వాల్యూస్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు 25% ఆఫ్ 480. ఈ వాల్యూ ఎలా కనుక్కుంటారండి? 25/100 ఇంటూ 480. ఈ అప్రోచ్ చేయకూడదు. 25% అంటే మనకి ఎంత అండి వాల్యూ? 1/4. అంటే 1/4 ఇంటూ 480 అంటే 120. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ స్టెప్ కూడా వేయని అవసరంలా. 480లో మనం 480ని మనం డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 14.28% ఆఫ్ 700 అన్నారనుకోండి. 14.28% అంటే మనకి వాల్యూ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్? 1/7. అంటే 1/7 ఇంటూ 700. దట్ మీన్స్ 100.
ఇంకో ఎగ్జాంపుల్ 444.44% ఆఫ్ 3600. ఈ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 400ని 400 అంటే దీన్ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ 4 ఇంటూ 100, రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 44.44. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 ఇంటూ 11.11 ఇలా రాసుకోవచ్చా? ఇప్పుడు 100 అంటే మనకి ఎంత? 1 అంటే 4 ఇంటూ 1, దట్ మీన్స్ 4 ప్లస్ 4 ఇంటూ 11.11. 11.11 అంటే మనకి వాల్యూ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్? 1/9. ఇప్పుడు వాల్యూ ఏమవుతుందండి? 4 ప్లస్ 4/9, that is equal to 40/9. 40/9 వాల్యూ ఇక్కడ ఎంత, ఏ వాల్యూ ఇచ్చినారు? 3600 అంటే ఎంత? 16,000. ఈ విధంగా మనం ఈజీగా చేయడానికి వీలవుతాయన్నమాట. సో ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ అప్రోచ్. ఇంకొక మెథడ్ చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. 2000 అని ఒక వాల్యూ తీసుకుందాం. దీనికి మనం ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ టోటల్ వాల్యూని మనం ఎప్పుడు 100% అని అనుకోవాలన్నమాట. 100% ఈజ్ ఈక్వల్ టు 2000. మనకి 10% వాల్యూ కావాలి అంటే ఒక డెసిమల్ తీసేయండి. అంటే ఎంత? 200. 1% అనుకోండి, 2 డెసిమల్స్ తీసేయండి. అంటే ఎంత? 20. ఇప్పుడు నాకు 50% కావాలి. 50% అంటే ఈ 100%లో హాఫ్ అనే కదండి. అంటే దీంట్లో హాఫ్ అంటే దీంట్లో కూడా హాఫ్ చేస్తే మనకు 50% వాల్యూ వస్తుంది. 50% ఎంత? 1000. నాకు 5% కావాలి. 5% అంటే దీంట్లో మనం హాఫ్, 10%లో హాఫ్ చేస్తే 5% వాల్యూ వస్తుంది. అంటే ఎంత? 100. 0.5%. 0.5% అంటే ఈ 1%లో హాఫ్ చేస్తే మనకు 0.5% వాల్యూ ఎంత? 10. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఆ వాల్యూస్ నేను గుర్తుపెట్టుకోలేదంటే ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 48% ఆఫ్ 300 అన్నారనుకోండి. 48% కావాలా మనకు. ఫస్ట్ మనం వాల్యూస్ రాసుకుందాం. 100% అంటే ఎంత? ఇచ్చిన టోటల్ వాల్యూ, దట్ మీన్స్ 300. 10% ఈక్వల్ టు 30. 1% ఈక్వల్ టు 3. ఇది మీరు ఎప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు జస్ట్ ప్రాక్టీస్. వన్స్ మీకు అర్థమైందంటే ఇదంతా రాసుకునే అవసరంలా. మనకి ఎంత కావాలి? ఫస్ట్ ఈ 48ని నేను 40 + 8గా రాసుకుంటా. ఫస్ట్ నాకు 40% కావాలి. నాకు ఆల్రెడీ 10% వాల్యూ తెలుసు. 10% ఎంత? 30. 40% అంటే దీన్ని ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. 40% ఈక్వల్ టు 120. నాకు ఆల్రెడీ 1% వాల్యూ తెలుసు. 8% వాల్యూ కావాలా అంటే దీన్ని ఇంటూ 8. 8% ఈక్వల్ టు 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 48% వాల్యూ వస్తుంది కదా. 48% ఈక్వల్ టు 4. 2 + 2 4 1. 48% ఎంత అండి? 144. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 28.5% ఆఫ్ 500
ఈ 28.5ని నేను 20 ప్లస్ 8 ప్లస్ 0.5గా రాసుకుంటా. ఈ చిన్న వాల్యూని ఏమనుకోవాలా మనం ఫస్ట్ 100కి ఈక్వల్ చేసుకోవాలా. 100% ఈక్వల్ టు 500. 10% ఈక్వల్ టు ఒక డెసిమల్ తీసేయాలి 50. 1% ఈక్వల్ టు 2 డెసిమల్స్ తీసేయండి 5. ఇప్పుడు నాకు 20% కావాలా. 20% అంటే ఆల్రెడీ 10% తెలుసు కదా, అంటే ఇంటూ 20. 20% ఈక్వల్ టు ఇంటూ 2 చేస్తే ఎంత 100. 8% వాల్యూ కావాలి. 1% వాల్యూ ఆల్రెడీ తెలుసు, దీన్ని ఇంటూ 8 చేస్తే మనకు 8% వాల్యూ వస్తుంది కదా. 8% ఈజ్ ఈక్వల్ టు 40. నాకు 0.5% కావాలి. ఆల్రెడీ 1% తెలుసు, దీన్ని మనం హాఫ్ చేస్తే మనకి 0.5% వస్తుంది. అంటే 0.5% ఈజ్ ఈక్వల్ టు దీంట్లో హాఫ్ అంటే ఎంత 2.5. అంటే 0.5% ఈక్వల్ టు 2.5. ఈ టోటల్ యాడ్ చేస్తే మనకు 28.5% ఈక్వల్ టు, ఇవన్నీ యాడ్ చేద్దాం. 2 4 1 142.5 ఇది వాల్యూ. ఈరోజుకి ఇంతే. మన కమింగ్ క్లాసెస్లో మిగతా ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.